Good morning, all of you. I am KSVN Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Abalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today, I want to discuss about degree 3rd year, 5th semester physics subject. The paper title is Electricity, Magnetism and Electronics, which is 5A paper in 5th semester. In this 5A paper, there are 5 units. The first unit name is Electrostatics. అంటే మనకి ఇక్కడ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఫిజిక్స్లో వచ్చి 2 పేపర్లు ఉంటాయి, 5A అండ్ 5B. 5A పేపర్ ఈజ్ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు ఈ పేపర్లో ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రానిక్స్, విద్యుత్ శాస్త్రము, అయస్కాంత శాస్త్రము మరియు ఎలక్ట్రానిక్స్లో మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయి. అందులో మీకు ముందుగా మొదటి యూనిట్ అయినటువంటి ఎలక్ట్రోస్టాటిక్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, స్థిర విద్యుత్ శాస్త్రం కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నౌ ద సెకండ్ యూనిట్ ఈజ్ డైఎలక్ట్రిక్స్, రోధకాలు అంటారు. డైఎలక్ట్రిక్స్, రోధకాలు. ఫస్ట్ ఇన్ దిస్ we have to discuss about what is meant by dielectrics. The definition of dielectrics. రోధకాలు అంటే ఏంటి అని తీసుకున్నప్పుడు, in this concept the definition of dielectrics is the substances which does not contains free electrons are called dielectrics. Or another statement is, another definition is, the number of free electrons are too low to constitute electric current are called dielectrics. Again, the definition is, the substances which does not contains free electrons are called dielectrics. Or the number of free electrons are too low to constitute electric current are called dielectrics. అంటే ఇక్కడ స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు లేనటువంటి పదార్థాలను రోధకాలు అంటారు. లేదా స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉన్నప్పటికీ కూడాను, పదార్థాలలో స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉన్నప్పటికీ కూడాను విద్యుత్తును ప్రవహించే అంత మొత్తంలో, విద్యుత్తును ప్రవహింపచేసే అంత మొత్తంలో స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు లేకపోతే అలాంటి పదార్థాలను రోధకాలు అంటారు. రైట్. మీకు సాధారణంగా పదార్థాలు 3 రకాలని చెప్తాము. ఫస్ట్ వన్ మెటల్స్ ఆర్ కండక్టర్స్, సెకండ్ వన్ డైఎలక్ట్రిక్స్ ఆర్ ఇన్సులేటర్స్, థర్డ్ వన్ సెమీ కండక్టర్స్. అంటే ఇప్పుడు సెకండ్ కేటగిరీ అయినటువంటి డైఎలక్ట్రిక్స్ ఆర్ ఇన్సులేటర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. అంటే ఇక్కడ మనకు డైఎలక్ట్రిక్స్ని ఇన్సులేటర్స్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే వాటి గుండా ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వదు కాబట్టి, వాటి గుండా విద్యుత్ ప్రవాహం అనేది ప్రవహించదు కాబట్టి ఇక్కడ డైఎలక్ట్రిక్స్ని ఇన్సులేటర్స్ అని కూడా అంటారు. రోధకాలని బంధకాలు అని కూడా చెప్పచ్చు. అగైన్ ద డెఫినేషన్ ఈజ్, the substances which does not contains free electrons are called dielectrics. Or the number of free electrons are too low to constitute electric current are called dielectrics. స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు లేని పదార్థాలను రోధకాలు అంటారు. లేదా స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉన్నప్పటికీ ఆ పదార్థాల గుండా విద్యుత్ ప్రవాహం అనేది ప్రవహించే మొత్తంలో ఇక్కడ స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు లేనట్లయితే ఆ పదార్థాలను రోధకాలు అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ వి టేక్ వుడ్స్, చెక్క తీసుకున్నారు, వాటి గుండా ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వదు. అంటే మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు, చాలా ఉన్నప్పటికీ కూడా తక్కువ మొత్తంలో ఉంటాయి. అందువల్ల చెక్క గుండా ఎలక్ట్రిసిటీ అనేది పాస్ కాదు. సెకండ్ వన్ పేపర్, మనం యూజ్ చేస్తాం, బుక్ యూజ్ చేస్తాం. బుక్
పేపర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, వాటిలో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. సో వాటి గుండా ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వదు. సో పేపర్ ఈజ్ ఆల్సో ఏ డైఎలక్ట్రిక్ మెటీరియల్. థర్డ్ వన్ మైకా. మైకా తీసుకున్నారు, మైకా పదార్థం తీసుకున్నారు. సో కవర్ తీసుకున్నారు, మైకా కవర్ తీసుకున్నారు. వాటి గుండా ఎలక్ట్రిసిటీ అనేది పాస్ కాదు, బికాజ్ ద నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ టూ లో టు కన్స్టిట్యూట్ ఎలక్ట్రిక్ కరెంట్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ గ్లాస్, గాజు. మనం సాధారణంగా ఉపయోగించేటువంటి గాజు పదార్థాలు, వాటి గుండా ఎలక్ట్రిసిటీ అనేది పాస్ కాదు, గాజు గుండా. సో ఎలక్ట్రిసిటీ పాస్ కావటం లేదు కాబట్టి గాజు అనేది ఒక రోధక పదార్థము, దాన్నే బంధకం అని కూడా చెప్తున్నాం. నెక్స్ట్ వన్ రబ్బర్. మనం యూజ్ చేసేటువంటి రబ్బర్ పదార్థాలు, రబ్బర్తో తయారు చేయబడినటువంటి పదార్థాలు కానివ్వండి, రబ్బర్ కానివ్వండి, దాని గుండా విద్యుత్ అనేది ప్రవహింపదు. సో దట్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ టూలో ఆర్ నాన్ అవైలబుల్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో రబ్బర్ ఈజ్ ఏ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఆర్ అన్ ఇన్సులేటర్. అండ్ అనదర్ వన్ ప్లాస్టిక్. మనం రియల్ లైఫ్లో నిత్య జీవితంలో విరివిగా ఉపయోగించేటువంటి పదార్థం ప్లాస్టిక్. ఈ రోజుల్లో ప్లాస్టిక్ లేనిదే అసలు రియల్ లైఫ్లో ఏదీ లేనట్లు అయిపోయింది. అంటే మనం ఏదైనా ఒక చైర్లో కూర్చున్నా, ఏదైనా ఒక బోర్డు మీద రాసినా, లేదా ఏదైనా ఒక మెటీరియల్ పెన్ కానివ్వండి, వేరే పదార్థం ఏది ముట్టుకున్నా, ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ప్లాస్టిక్. అంటే జనరల్గా మనం చెప్పుకుంటే ప్లాస్టిక్ అనేది మంచిది కాదు, ఎన్విరాన్మెంట్కి కానివ్వండి, హ్యూమన్ బాడీకి కానివ్వండి మంచిది కాదు. కానీ అలాంటి మనం యూజ్ చేసేటువంటి ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఏ డైఎలక్ట్రిక్ మెటీరియల్. సో రోధక పదార్థము, బంధకంగా ఉపయోగిస్తున్నాం ప్లాస్టిక్ని. సో దీస్ ఆల్ ఆర్ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్. దే ఆర్ వుడ్, చెక్క, పేపర్ మనం ఉపయోగించే కాగితం, మైకా, గ్లాస్ గాజు, రబ్బరు, ప్లాస్టిక్. These are the examples for dielectric materials or insulators. ఇప్పుడు ఇంకొక రెండు రకాల పదార్థాల కోసం చెప్పుకున్నాం. అంటే మనకి సిలబస్లో లేకపోయినప్పటికీ మనం దీని గురించి డిస్కస్ చేసినప్పుడు సెకండ్ కేటగిరీ కండక్టర్స్ ఆర్ మెటల్స్. దే హ్యావ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్, హెన్స్ ఎలక్ట్రిసిటీ పాస్ త్రూ ది కండక్టర్స్. ఎగ్జాంపుల్స్ ఆర్ ఐరన్, నికెల్, కోబాల్ట్, కాపర్. ఇలా అంటే స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఎక్కువ మొత్తంలో ఉంటే వాటిని కండక్టర్స్ అంటాము. వాటి గుండా విద్యుత్ ప్రవాహం అనేది ప్రవహిస్తుంది. ఉదాహరణగా ఐరన్ను, నికెలు, కోబాల్టు, తరువాత కాపరు, రాగి. సో దీస్ ఆల్ ఆర్ ద కండక్టర్స్. కండక్టర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ మెటల్స్. వాహకాలు లేదా లోహాలు అంటాం వీటిని. సో వాటి గుండా ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. థర్డ్ కేటగిరీ సెమీ కండక్టర్స్. అంటే కొన్ని సందర్భాల్లో కండక్టర్స్ లాగా, మరికొన్ని సందర్భాల్లో ఇన్సులేటర్స్ లాగా పనిచేసేటువంటి పదార్థాలను ఏమంటామంటే సెమీ కండక్టర్స్ అంటారు. సెమీ కండక్టర్ విషయంలో బ్యాండ్ గ్యాప్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ ఉదాహరణకు తీసుకున్నప్పుడు సిలికాన్ అండ్ జర్మేనియం ఆర్ ద సెమీ కండక్టింగ్ మెటీరియల్స్. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ మెటీరియల్స్. ఇప్పుడు కేటగిరీ ఆఫ్ మెటీరియల్స్. ఇప్పుడు వీటిలో కంప్లీట్గా ఈ లెసన్ అంతా కూడా మనం చెప్పుకున్నటువంటి బంధకాలు, రోధక పదార్థాల కోసం ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది. అంటే డైఎలక్ట్రిక్స్ ఆర్ ఇన్సులేటర్స్, డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఆర్ ఇన్సులేటర్స్, రోధక పదార్థాలు లేదా బంధకాలు. ఈ రోధక పదార్థాల్లో మనం తీసుకున్నప్పుడు వీటి గుండా ఎలక్ట్రిసిటీ ఎందుకు పాస్ కావట్లేదు అంటే ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వేటికి మధ్యలో అంటే వ్యాలెన్సీ బ్యాండ్కి, కండక్షన్ బ్యాండ్కి మధ్యలో ఉన్నటువంటి ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఉండడం వల్ల ఎలక్ట్రిసిటీ అనేది పాస్ కావట్లేదు. దట్ మీన్స్ ఇక్కడ సంయోజనీయ పట్టీకి, వాహన పట్టీకి మధ్యలో ఉన్నటువంటి నిశ్శబ్ద శక్తి అంతరము చాలా ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల
ఇక్కడ వ్యాలెన్సీ బ్యాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్లోకి జంప్ చేయలేకపోవడం వల్ల వాటి గుండా విద్యుత్ ప్రవాహం అనేది ప్రవహించదు. సో దే ఆర్ కాల్డ్ డైఎలక్ట్రిక్స్. ఎంత సార్ ఆ ఎనర్జీ గ్యాప్ వాల్యూ, ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ వాల్యూ అంటే ఇట్స్ వాల్యూ ఈజ్ 10 electron volts. అంటే ఇన్ ది కేస్ ఆఫ్ డైఎలక్ట్రిక్స్ the forbidden energy gap is very large and its value is 10 electron volts, whereas in the case of conductors there is no forbidden energy gap, whereas in the case of semiconductors the forbidden energy gap is 1 electron volt. For germanium its value is 0.7 electron volt, for silicon its value is 1.1 electron volt. సో ఇక్కడ మనం డైఎలక్ట్రిక్స్ గురించి చర్చించుకున్నప్పుడు ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఆ ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ విలువ, నిశ్శబ్ద శక్తి యంత్రం విలువ నియర్లీ 10 electron volt ఉంటుంది. సో వాటి గుండా ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి స్వేచ్ఛగా వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి ప్రయాణించలేకపోవటం వల్ల ఆ పదార్థాలలో విద్యుత్ సరఫరా అనేది జరగట్లేదు. సో దీస్ మెటీరియల్స్ ఆర్ కాల్డ్ డైఎలక్ట్రిక్స్ ఆర్ ఇన్సులేటర్స్. ఇక్కడ పూర్తిగా మనం వాటిని డైఎలక్ట్రిక్స్ అని చెప్తాము ఈ లెసన్లో అంతా కూడాను. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ అటామిక్ వ్యూ ఆఫ్ డైఎలక్ట్రిక్స్. అటామిక్ వ్యూ ఆఫ్ డైఎలక్ట్రిక్స్, రోధక పదార్థాల యొక్క పరమాణు నమూనా. రోధక పదార్థాల్లో ఈ పరమాణువులు కానివ్వండి, ఈ పార్టికల్స్ కానివ్వండి ఏ రకంగా అమరి ఉంటాయి, వాటికి ఏ రకంగా ఛార్జెస్ ఉంటాయి అనేది ఇక్కడ డిస్కస్ చేయటం జరుగుతుంది. రైట్, ఇన్ దిస్ అటామిక్ వ్యూ ఆఫ్ డైఎలక్ట్రిక్స్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ ఈజ్ atom consists of positive and negative charges in equal magnitude. Atom consists of positive and negative charges in equal magnitude. The negative charge of electrons is supposed to be concentrated at a single point is called center of gravity of negative charge. Similarly, the positive charge of nucleus is supposed to be concentrated at a single point is called center of gravity of positive charge. Again, first para is atom consists of positive and negative charges in equal magnitude. The negative charge of electrons is supposed to be concentrated at a single point is called center of gravity of negative charge. Similarly, positive charge of nucleus is supposed to be concentrated at a single point is called center of gravity of positive charge. Right, in this first para explanation, పరమాణువులో ధనాత్మక మరియు రుణాత్మక ఆవేశాలు సమానమైనటువంటి ఇక్కడ పరిమాణాలలో ఉంటాయి. సమాన పరిమాణాలలో పరమాణువులో ఉన్నటువంటి పాజిటివ్ ధనాత్మక రుణాత్మక ఆవేశాలు సమాన పరిమాణాలలో ఉంటాయి. ఇప్పుడు ఈ పరమాణువులో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అదేవిధంగా న్యూక్లియస్ ఉంటుంది. అంటే పరమాణు మధ్య భాగంలో ఉన్నటువంటి భారవంతమైన పదార్థాన్ని మనం ఏమంటున్నాం అంటే న్యూక్లియస్ అంటున్నాం, కేంద్రకం అంటున్నాం. కేంద్రకం యొక్క ఆవేశం ధనాత్మకం, పాజిటివ్. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతున్నాయి, ఆ ఎలక్ట్రాన్ల యొక్క ఛార్జ్ నెగిటివ్. నౌ ద నెగిటివ్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్ల యొక్క రుణాత్మక ఆవేశం అనేది ఒకే ఒక బిందువు వద్ద ఇక్కడ కేంద్రీకృతమై ఉండటం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఈ ఎలక్ట్రాన్లకు ఉండేటువంటి అన్ని ఎలక్ట్రాన్లకు ఉండేటువంటి రుణాత్మక ఆవేశం ఏదో ఒకే ఒక బిందువు వద్ద కేంద్రీకృతమై ఉండడం జరుగుతుంది. ఆ బిందువుని రుణాత్మక ఇక్కడ గురుత్వ కేంద్రము అంటారు.
రుణాత్మక ఆవేశాలైన ఎలక్ట్రాన్ల వల్ల ఉండేటువంటి సెంటర్ కాబట్టి రుణాత్మక గురుత్వ కేంద్రము అంటారు. అదేవిధంగా కేంద్రకం యొక్క ధనాత్మక ఆవేశం అంతా కూడా ఒకే ఒక బిందువు వద్ద కేంద్రీకృతమై ఉండడం జరుగుతుంది. అలా కేంద్రీకృతమైనటువంటి ఆ బిందువుని ఏమంటారంటే ఇక్కడ ధనాత్మక గురుత్వ కేంద్రము అంటారు. అగైన్ కేంద్రకంలో ధనాత్మక రుణాత్మక ఆవేశాలు సమాన పరిమాణాల్లో ఉంటాయి. ఇప్పుడు ఎలక్ట్రాన్ల యొక్క రుణాత్మక ఆవేశం అంతా కూడా ఒకే ఒక బిందువు వద్ద కేంద్రీకృతమై ఉంటుంది. దాన్ని రుణాత్మక గురుత్వ కేంద్రం అంటున్నాము. కేంద్రకం యొక్క ధనాత్మక ఆవేశం అంతా కూడా ఒకే ఒక బిందువు వద్ద కేంద్రీకృతమై ఉంటుంది. దాన్ని ధనాత్మక గురుత్వ కేంద్రం అంటున్నాము. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్. హియర్ the center of gravity of positive charge belongs to nucleus and the center of gravity of negative charge belongs to free electrons, right? It is the explanation of first para. Now coming to the second para. If two center of gravities are coincides with each other, then the molecule is known as non-polar molecule. Non-polar molecule has symmetric structure and zero dipole moment. ఇక్కడ రెండు గురుత్వ కేంద్రములు ఒకదానితో ఒకటి ఏకీభవిస్తే అంటే ధనాత్మక గురుత్వ కేంద్రము కేంద్రకం యొక్క ధనాత్మక గురుత్వ కేంద్రము ఎలక్ట్రాన్ల యొక్క రుణాత్మక గురుత్వ కేంద్రము రెండు ఒకే ఒక బిందువు వద్ద కేంద్రీకృతమైతే రెండు ఒకదానితో ఒకటి ఏకీభవించినట్లయితే అట్లాంటి అణువును అధ్రువిత అణువు అంటారు. ఇక్కడ అధ్రువిత అణువు తీసుకున్నప్పుడు దానికి సౌష్ఠవ నిర్మాణం ఉంటుంది. అదేవిధంగా దాని యొక్క ద్విధ్రువ భ్రామకము విలువ శూన్యం అవుతుంది. కారణం ఏంటంటే ఇక్కడ అధ్రువిత అణువు తీసుకున్నప్పుడు ఇట్ హ్యాజ్ అ సిమెట్రిక్ స్ట్రక్చర్ అన్నారు. దట్ మీన్స్ ప్లస్ అండ్ మైనస్ కోయిన్సైడ్స్ విత్ ఈచ్ అదర్. రెండు ఒకదానితో ఒకటి ఏకీభవించినప్పుడు పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ మధ్య డిస్టెన్స్ జీరో అవుతుంది. ఆ రెండిట్ల మధ్య దూరం 0 అవుతుంది. ఇక్కడ డైపోల్ మూమెంట్కి మనం ఫార్ములా తీసుకున్నప్పుడు డైపోల్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ ఇంటూ డిస్టెన్స్. సో హియర్ ఛార్జ్ ఇంటూ డిస్టెన్స్ వాల్యూ ఈజ్ 0. సో ఛార్జ్ ఇంటూ 0 ఈజ్ 0. 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0. సో డైపోల్ మూమెంట్ ఈజ్ 0. సో ఈ రకంగా రెండు గురుత్వ కేంద్రాలు ఒకదానితో ఒకటి ఏకీభవించినట్లయితే అలాంటి అణువును ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ నాన్ పోలార్ మాలిక్యూల్, అధ్రువిత అణువు అని చెప్తున్నాము. ఆ అధ్రువిత అణువుకి సౌష్ఠవ నిర్మాణం ఉంటుంది. ఆ అధ్రువిత అణువు యొక్క ద్విధ్రువ భ్రామకము డైపోల్ మూమెంట్ 0 అవుతుంది. బికాస్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ చార్జెస్ ఈజ్ 0. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్, hydrogen, oxygen, CO2, carbon dioxide. So for all these molecules, positive and negative charges coincides with each other, then its dipole moment is 0. నైట్రోజన్ తీసుకున్నాము, హైడ్రోజన్ తీసుకున్నాము, ఆక్సిజన్ తీసుకున్నాము, కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నాము. అక్కడ ధనాత్మక రుణాత్మక గురుత్వ కేంద్రాలు ఒకదానితో ఒకటి ఏకీభవిస్తాయి ఈ మాలిక్యూల్స్కి. ఆ రకంగా ఏకీభవించటం వల్ల వీటికి సౌష్ఠవ నిర్మాణం ఉండడమే కాకుండా ఇక్కడ ద్విధ్రువ భ్రామకం అనేది శూన్యం అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ని డయాగ్రమెటిక్గా చూపించాం. సో కార్బన్ డైఆక్సైడ్ C+O-O-, it is non-polar molecule, it has symmetric structure and zero dipole moment, right? Now the second category is if two center of gravities are not coincides with each other, then the molecule is called polar molecule. Polar molecule has unsymmetric structure with permanent dipole moments. అంటే ఇప్పుడు ఇక్కడ పరమాణువులో ఉన్నటువంటి రెండు గురుత్వ కేంద్రాలు ఒకదానితో ఒకటి ఏకీభవించకపోతే అట్లాంటి అణువును ధ్రువిత అణువు అంటారు. దట్
That means it is called a polar molecule. That polar molecule has unsymmetric structure with permanent dipole moment. అంటే ఇక్కడ రెండు గురుత్వ కేంద్రాలు, పరమాణువులో ఉన్నటువంటి ధనాత్మక మరియు రుణాత్మక రెండు గురుత్వ కేంద్రాలు ఒకదానితో ఒకటి ఏకీభవించనట్లయితే అట్లాంటి అణువును ధ్రువిత అణువు అంటున్నాము. ఇట్ ఈస్ కాల్డ్ పోలార్ మాలిక్యూల్. పోలార్ మాలిక్యూల్ హ్యాస్ అన్సిమెట్రిక్ స్ట్రక్చర్ విత్ పర్మనెంట్ డైపోల్ మూమెంట్. ఇక్కడ ఆ ధ్రువిత అణువు తీసుకున్నప్పుడు పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ మధ్య డిస్టెన్సెస్ ఉంటాయి కాబట్టి దేర్ ఈజ్ ఎ సెపరేషన్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్. సో ఇట్ హ్యాస్ అన్ అన్సిమెట్రిక్ స్ట్రక్చర్ విత్ పర్మనెంట్ డైపోల్ మూమెంట్. అంటే ఇక్కడ పోలార్ మాలిక్యూల్ సందర్భంలో, ధ్రువిత అణువు సందర్భంలో రెండు గ్రావిటీసు, సెంటర్ ఆఫ్ గ్రావిటీసు పాజిటివ్ నెగిటివ్ కోయిన్సైడ్ అవ్వవు. దెర్ ఈజ్ ఎ సెపరేషన్ బిట్వీన్ దెమ్, దెర్ ఈజ్ ఎ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. సో రెండిట్ల మధ్య దూరం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇట్ ఈజ్ కాల్డ్ పోలార్ మాలిక్యూల్. దట్ పోలార్ మాలిక్యూల్ హ్యాస్ అన్సిమెట్రిక్ స్ట్రక్చర్ విత్ పర్మనెంట్ డైపోల్ మూమెంట్. దానికి అశాశ్వత నిర్మాణం ఉంటుంది, అసౌష్ఠవ నిర్మాణం ఉంటుంది మరియు శాశ్వత విద్యుత్ భ్రామకం అనేది ఉంటుంది. సో డైపోల్ మూమెంట్ అని చెప్పుకున్నాం, విద్యుత్ భ్రామకం అని. పర్మనెంట్, ఇట్ హ్యాస్ పర్మనెంట్ డైపోల్ మూమెంట్, శాశ్వత విద్యుత్ భ్రామకం అని చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్స్ ఆర్ N2O, H2O, HCl ఎక్సెట్రా. సో అందులో మనకి ఎగ్జాంపుల్స్గా తీసుకున్నప్పుడు నైట్రోజన్ ఆక్సైడ్, హైడ్రోజన్ ఆక్సైడ్, H2O వాటర్ మాలిక్యూల్, HCl, so hydrogen chloride. For example, let us take H2O. So hydrogen atom ki positive charges, oxygen atom ki negative charge. So there is a separation between them, between two molecules. So diagram lo represent chesam. So it has a permanent dipole moment and unsymmetric structure. So they are called polar molecules. వాటిని ధ్రువిత అణువు అంటారు. ఇట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ అటామిక్ వ్యూ ఆఫ్ డైఎలక్ట్రిక్స్. సో రోధక పదార్థాల యొక్క పరమాణు నమూనా అంటున్నాము. ఇందులో రెండు కేటగిరీస్ వచ్చినాయి, నాన్ పోలార్ మాలిక్యూల్ అండ్ పోలార్ మాలిక్యూల్. రైట్ నౌ యూజెస్ ఆఫ్ డైఎలక్ట్రిక్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ రోధకాల యొక్క ఉపయోగాలు. మనకు రోధక పదార్థాల యొక్క ఉపయోగాలు, యూజెస్ ఆఫ్ డైఎలక్ట్రిక్స్. సో ఇన్ దిస్ యూజెస్ ఆఫ్ డైఎలక్ట్రిక్స్, ద ఫస్ట్ పాయింట్ ఈజ్ ద డైఎలక్ట్రిక్ మెటీరియల్ లైక్ క్వార్ట్జ్, ప్లాస్టిక్, మైకా, గ్లాస్ ఎక్సెట్రా ఆర్ యూజ్డ్ ఫర్ హై ఇన్సులేషన్. అంటే ఇక్కడ రోధక పదార్థాలైనటువంటి క్వార్జ్ కానివ్వండి, ప్లాస్టిక్ కానివ్వండి, మైకా కానివ్వండి, గ్లాస్ కానివ్వండి, ఇలాంటి పదార్థాలన్నింటినీ కూడా ఇక్కడికి బంధకత్వ స్వభావాన్ని పొందటానికి ఉపయోగిస్తాము. అంటే మనకి సాధారణంగా ఇప్పుడు రోధక పదార్థాల కోసం చెప్పుకున్నాం, ఇన్సులేటర్స్ అన్నాం. దే ఆర్ ఆల్సో కాల్డ్ ఇన్సులేటర్స్. మనకి ఈ ఇన్సులేటర్స్ ఎందుకు ఉపయోగపడతాయి రియల్ లైఫ్లో కానివ్వండి, ప్రాక్టికల్గా కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ డైఎలక్ట్రిక్స్ అని తీసుకున్నప్పుడు ఫస్ట్ పాయింట్, ద డైఎలక్ట్రిక్ మెటీరియల్ లైక్ క్వార్ట్జ్, ప్లాస్టిక్, మైకా, గ్లాస్ ఎక్సెట్రా ఆర్ యూజ్డ్ ఫర్ హై ఇన్సులేషన్. అంటే క్వార్జు, ప్లాస్టిక్, మైకా, గాజు మొదలైన పదార్థాలైనటువంటి రోధక పదార్థాలైనటువంటి వాటిని ఇక్కడ అధిక బంధకత్వాన్ని పొందడానికి ఉపయోగిస్తారు. రైట్. సెకండ్ పాయింట్, టు మేక్ హై కెపాసిటీ ఆఫ్ ది కండెన్సర్. టు మేక్ హై కెపాసిటీ ఆఫ్ ది కండెన్సర్, పేపర్ అండ్ మైకా ఆర్ యూజ్. మనం కెపాసిటర్స్ సందర్భం తీసుకున్నప్పుడు ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ కానివ్వండి, స్పెరికల్ కెపాసిటర్ కానివ్వండి, సిలిండ్రికల్ కెపాసిటర్ కానివ్వండి,
జనరల్గా మనం ఉపయోగించేవి ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్. సో ఇలాంటి కెపాసిటర్స్ సందర్భంలో ఆ రెండిట్ల మధ్య అధిక కెపాసిటీని పొందడానికి, దాని యొక్క ఇంటెన్సిటీని పెంచడానికి ఆ రెండు ప్లేట్స్ మధ్యలో పేపర్ ఉపయోగిస్తారు. రెండు ప్లేట్స్ మధ్యలో మైకా పదార్థాలను ఉపయోగిస్తారు, మైకా కవర్ను ఉంచుతారు. సో ఈ రకంగా కెపాసిటర్ ప్లేట్స్ యొక్క కెపాసిటీని పెంచడానికి రోధక పదార్థాలైనటువంటి పేపర్, మైకా ఉపయోగిస్తారు. రైట్. నౌ ద థర్డ్ పాయింట్ ఈజ్ ఫర్ లార్జ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అండ్ డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ గ్లాస్ అండ్ పేపర్ ఆర్ యూజ్డ్. అధిక రోధక స్థిరాంకాన్ని పొందడానికి, అధిక రోధక సత్వమును పొందడానికి గాజు మరియు పేపర్ వంటి రోధక పదార్థాలను ఉపయోగిస్తారు. అంటే ఇక్కడ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ మ్యాక్సిమం ఫర్ రబ్బర్, ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉంటుంది. ఫర్ ఎయిర్ K ఈజ్ ఈక్వల్ టు 1, ఫర్ రబ్బర్ K ఈజ్ ఈక్వల్ టు 3, ప్లాస్టిక్ తీసుకున్నారు K ఈజ్ ఈక్వల్ టు 2, లైక్ దట్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాము. సో ఈ రకంగా పదార్థాన్ని నుంచి పదార్థానికి రోధక స్థిరాంకం అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ ఈ రోధక స్థిరాంకాన్ని పెంచుకోవడానికి, రోధక సత్వాన్ని పెంచుకోవడానికి రోధక పదార్థాలైన గాజు, పేపర్లను ఉపయోగిస్తాము. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రియల్ లైఫ్లో ఫర్ స్విచ్చింగ్ పర్పస్, హౌస్ హోల్డ్ పర్పస్ తీసుకున్నప్పుడు వీ విల్ యూజ్ స్విచెస్, ఎలక్ట్రికల్ స్విచెస్. ఆల్ ఆర్ మేడప్ ఆఫ్ ప్లాస్టిక్. సో ఇట్ మేక్స్ హై ఇన్సులేషన్. అధిక బంధకత్వాన్ని పొందడానికి ఇక్కడ మనం ప్లాస్టిక్ను ఉపయోగిస్తున్నాము యాజ్ ఏ స్విచ్చింగ్ పర్పస్. ఇట్ ఈజ్ ఆల్సో అనదర్ యూజ్ ఆఫ్ డైఎలక్ట్రిక్స్. ఫర్ హై ఇన్సులేషన్ పర్పస్, స్విచ్చింగ్ పర్పస్, we will use plastic or quartz, whatever it may be. These all are the uses of dielectrics. That means for used for high insulation, used to make high capacity of the condenser, for to obtain large dielectric constant and a large dielectric strength, the dielectric materials are used. So ఈ రకంగా రోధక పదార్థాలైనవి రియల్ లైఫ్లోను, ప్రాక్టికల్గా రెండు సందర్భాల్లో కూడా ఉపయోగపడుతున్నాయి. రైట్. లేటర్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K. ఒక్కొక్క డైఎలక్ట్రిక్ మెటీరియల్కి ఒక్కొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉంటుందని చెప్పాను. ఇప్పుడు దాని యొక్క నిర్వచనము డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అండ్ ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై K. రైట్. ఇన్ దిస్ ద డెఫినేషన్ ఆఫ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఈజ్, రోధక స్థిరాంకం K యొక్క నిర్వచనం తీసుకున్నప్పుడు, అంటే రోధక స్థిరాంకం యొక్క నిర్వచనం అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీలో ఉంటుంది E బార్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోర్స్లో ఉంది F బార్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్లో ఉంది V, ఇన్ టర్మ్స్ ఆఫ్ కెపాసిటెన్స్లో ఉంది C, ఇన్ టర్మ్స్ ఆఫ్ పెర్మిటివిటీలో ఉంది ఎప్సిలాన్. సో వీటి యొక్క డెఫినేషన్స్ తీసుకున్నప్పుడు, దట్ మీన్స్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ యొక్క డెఫినేషన్ తీసుకున్నప్పుడు, ద ఫస్ట్ డెఫినేషన్ ఈజ్ ద రేషియో బిట్వీన్ ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్. ద రేషియో బిట్వీన్ ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్ టు ది force between two charges in the presence of medium is called dielectric constant. అంటే మనం మొట్టమొదటి డెఫినేషన్ తీసుకున్నప్పుడు డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్కి ద రేషియో ఆఫ్ ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్ టు ద ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మీడియం ఈజ్ కాల్డ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. అంటే ఇక్కడ మనకి ఏదైనా ఒక వ్యాక్యూమ్లో కానివ్వండి, స్పేస్లో కానివ్వండి, ఎయిర్లో కానివ్వండి, రెండు ఛార్జీలు తీసుకున్నారు Q1 and Q2 separated by a distance r in vacuum, then there is a force between them, it is F0. If a medium is introduced between the two charges, then the force is F. ఇప్పుడు F0 by F
అంటే ఫోర్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్ టు ది ఫోర్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మీడియం బిట్వీన్ టూ చార్జెస్. రెండు ఆవేశాలు తీసుకున్నప్పుడు రెండు ఆవేశాల మధ్య బలం వ్యాక్యూమ్ ఉన్నప్పుడు ఉంటుంది, దాన్ని F0 అన్నారు. రెండు ఆవేశాల మధ్య బలం ఏదైనా ఒక మీడియం పెట్టినప్పుడు, మీడియం అంటే ఏంటండి అంటే డైఎలక్ట్రిక్ మెటీరియల్, పేపర్, గ్లాస్, మైకా, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇవన్నీ డైఎలక్ట్రిక్ మెటీరియల్సే. ఉంచినప్పుడు ఫోర్స్ F అన్నాను. ఇప్పుడు ఆ రెండిట్ల మధ్య ఉన్న రేషియో ఏదైతే ఉందో దట్ రేషియో ఈజ్ కాల్డ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. దాన్ని రోధక స్థిరాంకము అంటున్నాం ఇక్కడ. రైట్, ఇట్ ఈస్ ద ఫస్ట్ డెఫినేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోర్స్. Later second definition is the ratio between electric field intensity in the presence of air to the electric field intensity in the presence of medium is called dielectric constant. Again, the ratio between electric field intensity in the presence of air to the electric field intensity in the presence of medium is called dielectric constant. అంటే ఏవైనా రెండు ఛార్జెస్ తీసుకున్నారో ఆ ఛార్జెస్ మీద ఏకాంక ధనావేశంపై పనిచేసే బలాన్ని విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటారు. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఈ బార్, క్యాపిటల్ ఈ బార్. సో ఈ రకంగా విద్యుత్ క్షేత్ర తీవ్రతను డిఫైన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు విద్యుత్ క్షేత్ర తీవ్రత తీసుకున్నాను, ఛార్జ్ యొక్క విద్యుత్ క్షేత్ర తీవ్రత ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్ ఈజ్ E0 అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మీడియం ఈజ్ క్యాపిటల్ E. నౌ ద రేషియో బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీస్ E0 అండ్ E. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీస్ యొక్క రేషియో ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్ టు ది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మీడియం E0 బై E ఈజ్ కాల్డ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. దాన్ని రోధక స్థిరాంకము అంటాము. నౌ ద థర్డ్ డెఫినేషన్ ఈజ్ ద రేషియో బిట్వీన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్ to the electric potential in the presence of medium is called dielectric constant. Again, the ratio between electric potential in the presence of air to the electric potential in the presence of medium is called dielectric constant. అంటే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటో తెలియాలి. చెప్పాను మీకు డెఫినేషన్ ఆల్రెడీ ఫస్ట్ లెసన్లో. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటో, ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ టు బ్రింగ్ ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఫ్రమ్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ టు పాయింట్ ఇన్ ఏ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. అనంత దూరంలో ఉన్నటువంటి ఏకాంక ధనావేశాన్ని విద్యుత్ క్షేత్రంలోనికి తీసుకురావడానికి మనము చేసే పనిని విద్యుత్ పొటెన్షియల్ అంటారు. ఈ విద్యుత్ పొటెన్షియల్ని V అనే అక్షరం చేత సూచిస్తాము. యూనిట్స్ ఫర్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఆర్ వోల్ట్స్. అంటే మనకి ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అయినటువంటి V ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్ ఈజ్ V0 అండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మీడియం ఈజ్ V. సో ఈ రకంగా ఆ రెండిట్ల మధ్య ఉన్నటువంటి నిష్పత్తి V0 బై V. అంటే గాలిలో ఉన్నటువంటి విద్యుత్ పొటెన్షియల్కు మరియు యానకము ఉన్నప్పుడు విద్యుత్ పొటెన్షియల్కు మధ్య నిష్పత్తిని రోధక స్థిరాంకము అంటారు. అండ్ ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై K. లేటర్ ద నెక్స్ట్ డెఫినేషన్ ఈజ్ ద రేషియో బిట్వీన్ capacity of a conductor in the presence of medium to the capacity of a conductor in the presence of air is called dielectric constant.
మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఫస్ట్ 3 కేసెస్ కూడా స్పేస్లో ఉన్నటువంటి వాల్యూ బై మీడియంలో ఉన్నటువంటి వాల్యూ తీసుకున్నారు. 4th కేసులో మీడియంలో ఉన్నటువంటి వాల్యూ బై స్పేస్లో ఉన్నటువంటి వాల్యూమ్ తీసుకుంటున్నారు. అంటే ద రేషియో బిట్వీన్ కెపాసిటీ ఆఫ్ ఎ కండక్టర్ in the presence of medium to the capacity of a conductor in the presence of air is called dielectric constant, and it is represented by K, that is K is equal to C by C naught, right? ఇప్పుడు ఇక్కడ కెపాసిటీకి జనరల్గా ఫార్ములా ఏంటంటే C is equal to Q by V. చార్జ్ బై పొటెన్షియల్ని ఏమంటారంటే కెపాసిటెన్స్ అంటారు. charge on the conductor by potential of the conductor is called capacitance of the conductor, and it is represented by C. Here C by C naught is called dielectric constant, and it is represented by K. So K is equal to C by C naught అవుతుంది. And the last definition is in terms of permittivity, the ratio between permittivity of medium to the permittivity of free space is called dielectric constant. The ratio between permittivity of medium to the permittivity of free space is called dielectric constant. అంటే యానకము ఉన్నప్పుడు పెర్మిటివిటీకి మరియు స్వేచ్ఛాంతరాలపు పెర్మిటివిటీకి, యానకము ఉన్నప్పుడు పెర్మిటివిటీకి మరియు యానకము లేనప్పుడు ఉన్నటువంటి పెర్మిటివిటీకి మధ్య గల నిష్పత్తిని రోధక స్థిరాంకము అంటారు. సో K is equal to epsilon by epsilon naught. Permittivity of medium is epsilon, that is K epsilon naught. Here epsilon value is K epsilon naught, and permittivity in the presence of space, it is called permittivity of free space, and it is represented by epsilon naught. So K is equal to epsilon by epsilon naught. It is called dielectric constant. So it is represented by K. So K is equal to epsilon by epsilon naught. So finally we get K is equal to F naught by F, E naught by E, V naught by V, C by C naught, epsilon by epsilon naught. In terms of force చెప్పాము డెఫినేషన్ డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్కి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ చెప్పాము. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ చెప్పాము. ఇన్ టర్మ్స్ ఆఫ్ కెపాసిటెన్స్ చెప్పాము. ఇన్ టర్మ్స్ ఆఫ్ పెర్మిటివిటీ చెప్పాము. సో ఫైనల్ వాల్యూ ఈజ్ K is equal to F naught by F, K is equal to E naught by E, K is equal to V naught by V, K is equal to C by C naught. రివర్స్ అవుతుంది ఇక్కడ. K is equal to epsilon by epsilon naught. It is called dielectric constant K. For air, K is equal to 1. గాలిలో ఈ విలువ, శూన్యంలో రోధక స్థిరాంక విలువ ఎంత ఉంటుందంటే K is equal to exactly 1. మెటీరియల్ టు మెటీరియల్ అంటే పదార్థం నుంచి పదార్థానికి ఈ రోధక స్థిరాంక విలువ చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ గాలికి తక్కువ ఉంటుంది 1. ఒక మెటీరియల్ తీసుకున్నారు, ప్లాస్టిక్ తీసుకున్నారు, పెరుగుతుంది 2. రబ్బర్ తీసుకున్నారు, పెరుగుతుంది 3. సో ఈ రకంగా ఒక్కొక్క డైఎలక్ట్రిక్ మెటీరియల్కి ఒక్కొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉంటుంది. ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ కెపాసిటెన్స్ని పెంచడానికి ఉపయోగపడతాయి, ఇన్సులేటివ్ పర్పస్కి ఉపయోగపడతాయి. సో రైట్ ఫర్ హై ఇన్సులేషన్ పర్పస్కి ఉపయోగపడతాయి. అంటే ఇక్కడ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ గురించి చెప్పాము, యూజెస్ ఆఫ్ డైఎలక్ట్రిక్స్, అటామిక్ వ్యూ ఆఫ్ డైఎలక్ట్రిక్స్, అండ్ వాట్ ఈజ్ మీన్డ్ బై డైఎలక్ట్రిక్స్. ఎగ్జాంపుల్స్ ఫర్ డైఎలక్ట్రిక్స్ ఆర్ వుడ్, ప్లాస్టిక్, మైకా, గ్లాస్, రబ్బర్ ఎక్సెట్రా. రియల్ లైఫ్లో మనం ఎక్కువగా ఉపయోగించేది ప్లాస్టిక్. సో వాట్ ఈజ్ మీన్డ్ బై డైఎలక్ట్రిక్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఫర్ డైఎలక్ట్రిక్స్. వాట్ ఈజ్ మీన్డ్ బై అటామిక్ వ్యూ ఆఫ్ డైఎలక్ట్రిక్స్. రోధక స్థిరాంకం అంటే ఏంటి ఉదాహరణలు, రోధక పదార్థాల యొక్క పరమాణు నమూనా, రైట్. లేటర్ వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ డైఎలక్ట్రిక్స్ చెప్పుకున్నాము, డైఎలక్ట్రిక్స్ యొక్క ఉపయోగాలు.
మనకి ఇక్కడ కండక్టర్స్, సెమీ కండక్టర్స్ ఎంత అయితే ఉపయోగపడుతున్నాయో రియల్ లైఫ్లో దానికి మించి డైఎలక్ట్రిక్స్ ఉపయోగపడుతున్నాయి. లేటర్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద డెఫినేషన్స్ ఆఫ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్స్. And nearly we have 5 definitions for dielectric constants. Finally we get K is equal to F naught by F, E naught by E, V naught by V, C by C naught, and epsilon by epsilon naught. So all of these students should prepare well. Thank you.